మీరు ఫీల్ కావద్దంటే ఒక చిన్న విషయం, ఉమేష్ రావు ఒక అరగెంట్, ఎవరి మాట వినడు. అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశాను, రాజశేఖర రెడ్డి గారే నాకు సన్నిహితం ఉండేవారు, మీరంత పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశానంటూ కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుడు ఎవరైనా కూడా తూలనాడుతుంటారు, అరగెంట్ అని అంటుంటారు కాంగ్రెస్ పార్టీ. తప్పమాట. నేనే ఆరోగ్యం చేశానండి బట్టి ఏదో పనికి మానవులు మాట్లాడే మాటలు ఇవన్నీ. నాకు ఆరోగ్యం చేయని కార్యకర్తలతో బ్రహ్మాండం కలిసిమెలిసి ఉంటా. అవన్నీ పనికి మానవులు, ఎందుకంటే ఏదో రకంగా మనిషిని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు చేసేటువంటి చేతగాని వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప వాటికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో అనేకమైన ఆరోపణలు చేస్తుంటారు కానీ వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం కేసీఆర్ గారు అంటే మీ మేనమామ గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక కారు గుర్తుతో అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తర్వాత కారు గుర్తు కూడా వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో ఆయనతో పాటు అడుగులు అడిగేసింది మీరు. అవును, ఓకేనా. పార్టీ ఆవిర్భావంలో మీరు ఉన్నారు, మీ సోదరుడు అంటే మీ పిన్నమ్మ కొడుకైన హరీష్ రావు గారు ఉన్నారు, మీరందరూ కూడా ఉన్నారు. అంటే పార్టీ ఆవిర్భావం నుంచి మీరు అడుగులో అడిగేసి కేసీఆర్ గారు అంటున్నారు. జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఆ దీక్షలో జంతర్ మంతర్ మీరు ఆయన పక్కనే ఉన్నారు అని స్టేట్మెంట్లు అని ఇచ్చారు. అంతలా ఉన్న మీరు మీ మేనమామతో విభేదించి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఒకటండి, ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా నేను తెలుగుదేశంలో లేను. నేను కాంగ్రెస్ లీడర్ని ఎప్పటికి కూడా. నేను కాంగ్రెస్ అయితే నేను వస్తున్నా, అది ఆడికే వస్తున్నాను. నేను ఆయన తెలుగుదేశం పార్టీలో మంత్రి ఎమ్మెల్యే ఉన్న కాలంలో కూడా నేను కాంగ్రెస్ లీడర్నే, కాంగ్రెస్ పార్టీ లీడర్నే. యూత్ కాంగ్రెస్లో కూడా పనిచేసినాను. మా జిల్లాలో చాలామంది మా సహచరులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు. ఓకే, ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి తెలంగాణ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టారో ఆనాడు ఒక కాజు మీద పెట్టారన్న పార్టీ, ఒక తెలంగాణ రాష్ట్రము సాధించాలి అనే ఒక అంశం పెట్టారు. ఆనాడు ముఖ్యమంత్రి అయితేనో లేకుంటే ఇంకేమైతేనో పెట్టలే పార్టీ. అది పొలిటికల్ పార్టీ కాదు. ఆ రోజు పొలిటికల్ పార్టీ కాదు, తర్వాత పొలిటికల్ పార్టీ అయింది అది. ఆ రోజు ఒక ఉద్యమ సంస్థ అది. అయితే ఒక మంచి కాజు మీద పెట్టారు అనేటువంటి ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం. ఆయనతో అడుగులో అడుగేసి అందరం పనిచేసినాం. 4-5 ఏళ్ళు పనిచేసినాం. ఒక ఎన్నిక కూడా ఎదుర్కొన్నాం. అప్పటికి ఒక ఎన్నిక కూడా వచ్చింది. ఆ తర్వాత నేను ఆ పార్టీతో విభేదించడం జరిగింది. పార్టీతో విభేదించినప్పుడు అప్పుడు మళ్ళీ తిరిగి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 14 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ కావడం, అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరుగుతాం. మొత్తం కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి. అయితే మీరు కాంగ్రెస్ పార్టీలో వచ్చినా కూడా మీ మేనమామతో అంతగా 14 సంవత్సరాల పాటు దూరం కావాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? అంత విభేదాలు ఏంటి అసలుకి? మీరే అన్నారు ఇప్పుడు ఏం విభేదాలు, నాయకుల్ని మంత్రుల యొక్క భాగవతాలు బయట పెట్టాను, వారి కుంభకోణాలు వెలుగు తెచ్చాను నేను అని రికార్డెడ్ ఉన్నాయి. రికార్డెడ్ కాన్స్టిట్యూన్సీలో జరిగింది, మొత్తం రికార్డెడ్ ఉండేది. మీకు కావాలంటే ఇప్పుడు పెట్టమంటే ఇప్పుడు ప్లే చేస్తాను, ఇప్పుడే పెడతారు. తెలంగాణ పార్టీ ఆవిర్భావం తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ మామగారితో పాటు హెలికాప్టర్లో మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతూ మొత్తం అందరికీ జెడ్పీటీసీలకు ఎంపీలు అందరికీ కూడా బీఫామ్లు పంపిణీ చేసిన వారు మీరు. అప్పట్లో మీ తమ్ముడైన హరీష్ రావు గారు కూడా పార్టీ చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ పక్కన ఉండేవారు. అంతలా పనిచేసిన మిమ్మల్ని కాదని ఎందుకు ఈరోజు హరీష్ రావు గారు వాళ్ళంతా అందరం ఇక్కడ మీ తర్వాత అంటే పార్టీలో మీరు గుర్తింపు తీసుకొచ్చిన తర్వాత మీ తర్వాతనే మీరు మీ హరీష్ రావు గారు తర్వాతనే కేటీఆర్ గారు కవిత గారు అమెరికా నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చి పార్టీలో చేరారు. అయితే ఈరోజు వాళ్ళకున్న పదవులు మీకు లేవు, మీరు మీ మామని కాదని కాంగ్రెస్లోకి వచ్చేసారు. అంటే మీరు మీ మామని కాదన్నారా? అంటే మీ పద్ధతులు ఏవైనా నచ్చక మీ మామగారు మిమ్మల్ని దూరం పెట్టారా? మా మామగారు నన్ను దూరం పెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే నేను అంత పద్ధతి తప్పిన వ్యక్తి నేను కాదు. ఆయనతో నేను విభేదించాను. విభేదించిన దానికి ఒక పెద్ద కారణము, ఇప్పుడు నువ్వు ఎందుకు మంత్రి కాలేదు, హరీష్ రావు ఎందుకు మంత్రి అయ్యిండు, వీళ్ళు ఎందుకు ఎంపీ అయ్యారు, అది దానికి అది క్వశ్చన్ కాదు. ఎవరు అందరికీ ఒక రకమైన అదృష్టం ఉండదు. నాకు అదృష్టం లేకపోవచ్చు, నేను కాకపోవచ్చు, అది అంతే పెద్ద సమస్య. కానీ అదే లోపాలు అదే అంశం కాదు. మరి మా మామ వినండి ఒక మాట వినండి. ఇప్పుడు మా మామ చేసినటువంటి మా ఎమ్మెల్యేలు మంత్రులంతా ఆయన మేనల్నులా, ఆయన ఎంపీలను చేసిన కొంతమందిని మంత్రులను చేసిన వాళ్ళంతా ఆయన మేనల్నులా కాదు కదా. అటు ఇష్యూ అది కాదు. అక్కడ ఎవరు ఏ సందర్భంలో కావాలన్నా ఎవరికి అదృష్టం ఉంటే అవకాశం వస్తుంది. కాకపోతే నేను కూడా అక్కడ చాలా పనిచేసిన నేను విభజించిన నాకు ఇష్టం లేకనే బయటకు వచ్చాను అంతే తప్ప అక్కడ యాటిట్యూడ్ నచ్చక అక్కడ నాకు సరితూ కదా. వినండి, నేను వినండి, అక్కడ సిచ్యువేషన్, అక్కడ ప్రాంతీయ పార్టీ ఒక సిచ్యువేషన్ నాకు నచ్చలేదు. నేను ఆల్రెడీ నా పద్ధతికి నా విధానంకు జాతీయ పార్టీ కరెక్ట్ అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాను. కాకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి పట్ల నాకు ఒక గౌరవం ఉంది. ఎందుకంటే మా ఫాదర్ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం, కొంచెం కాంగ్రెస్ మీద అభిమానులమే, మేము మొదటి నుండి కాంగ్రెస్ అభిమానులమే. ఈ పార్టీలని తర్వాత వచ్చినాయి కదండి, అంత ముందు కాంగ్రెసే కదా ఉన్నది. కాబట్టి
నేను అక్కడ విభేదించి వచ్చి కాంగ్రెస్ పార్టీలో సిన్సియర్గా పనిచేసుకుంటూ వస్తూనే ఉన్నా కదా. వాళ్ళ నుంచి నువ్వు అక్కడ మంత్రి ఎందుకు కాలేదు, ఎమ్మెల్యే ఎందుకు కాలేదు, నేను దానికి సమాధానం లేదు. ఇప్పుడు వచ్చిన అనుమానం అంతా అక్కడే కంట పార్టీ ఆవిర్భావంలో ఏం అనుమానం ఏముందన్న హెలికాప్టర్లో రాష్ట్రం అంతా కేసీఆర్తో హెలికాప్టర్ తిరిగిన వాళ్ళంతా మంత్రులు అయినరా చెప్పండి? కేసీఆర్తో అంటగాగిన వాళ్ళంతా మంత్రులు ఎమ్మెల్యేలు అయినరా? చాలా మంది అడ్రస్ లేకుండా అయినారు ఇప్పుడు. చాలా మందికి అడ్రస్ లేదు ఇప్పుడు. నేనన్నా మేనల్లుడు సార్, మేనల్లు గుర్తిస్తారు కదా మీరు కనీసం. కేసీఆర్ మేనల్లుడు అని ఇప్పుడు 2-3 సార్లు చెప్పారు కదా నాకు. మరి మీతోలకు అది కూడా లేదు పాపం, ఆ భాగ్యం కూడా లేదు. కాబట్టి అది కాదండి, మేనల్లుడు మేనమామ ఇవన్నీ కాదండి. నేను ఒక ఐడియాలజీ మీద ఉన్నాను. నేను ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానండి. నా ఐడియాలజీ అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక గొప్ప రాజకీయ శక్తి. కాబట్టి ఆ పార్టీలో పనిచేస్తే గర్వకారణం కూడా. ఆ పార్టీకి ఒక విశ్వసనీయమైన నాయకత్వం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఒక త్యాగమైన చరిత్ర. ఆ దేశ ప్రజలకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, త్యాగమైన చరిత్ర. అటువంటి చరిత్ర గల నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీలో నేను పనిచేస్తున్నా, నాకు గర్వకారణం ఉండదు. మా మేనమామ మీద నమ్మకం ఉండొచ్చు, ఆయన నాయకత్వం మీద నమ్మకం లేకపోవచ్చు. నాకు ఆయన నాయకత్వం నాకు నచ్చకపోవచ్చు. అదంతా వ్యక్తిగతమైన అంశం. అది నేను నమ్మిన ఐడియాలజీ, నాకు మంచిగా అనిపించిన ఐడియాలజీలో నేను పనిచేస్తా ఉన్నా. అంతే తప్ప ఈయన ఈ పార్టీలో పనిచేస్తే ఆయన నచ్చలేదా, ఆ పార్టీలో పనిచేస్తే ఈయన నచ్చలేదా, దానికి సమాధానాలు ఉన్నాయి. నాయకత్వం మీద మీకు అనుమానం ఉన్నప్పుడు నచ్చకపోయి ఏం కాదండి. ఇప్పుడు ఉంటే ఆయన వెంట అంతలా ఎందుకు పర్యటించారు? జంతర్ మంతర్ వద్ద ఆమర నిరాదీక్షలు చేసినప్పుడు కానీ అన్ని చోట్ల కూడా మీరు ఎందుకు? మళ్ళీ మీరు అదే ప్రశ్న అడుగుతారు. ఆయన దగ్గర పనిచేసినప్పుడు జంతర్ మంతర్ కాదు, ఎక్కడికైనా పోవాల్సి వస్తే ఎక్కడికైనా పనిచేస్తాం. అది చాలామంది, నేను ఒక్కనే కదా, చాలామంది అదే విధంగా పనిచేసారు. పనిచేసే వాళ్ళంతా మంత్రులు కాలేదు అంటున్నాను. నేను పనిచేసే వాళ్ళంతా ఎమ్మెల్యేలు కాలేదు అంటున్నా. ఎవరెవరో వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు అయింది ఇప్పుడు అక్కడ. పనికి మాల వాళ్ళంతా అప్పుడు ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ను ఏంది ఇది బంజారా హిల్స్ నుంచి తరిమి కొడతామన్న వాళ్ళు కూడా ఆ క్యాబినెట్లో పనిచేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి రాజకీయం అయిపోయింది, అంత రాజకీయం. అది ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ విధానం కోల్పోయింది పార్టీ. అది ఉండగా మీ అంతకు మీరే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారా? రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఆహ్వానిస్తే వచ్చారు? రాజశేఖర రెడ్డి గారు రమ్మన్నారు, రాజశేఖర రెడ్డి రమ్మంటే వచ్చాను నేను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.